హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళైతే నేను ఒక అప్డేట్ అనేది తెచ్చానండి. సో అందరిలో ఒకటే కన్ఫ్యూజన్ అనేది అయితే ఉంది. మనకి ఇప్పుడు ఈ 69,000 డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అది ఎవరికి ఇస్తారు అనేది అయితే నేను మీకు కంప్లీట్ వీడియో అనేది చెప్తాను. దట్టు మనకి ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను చెప్తాను. సో మీరు వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి, సో దట్ మీకు అర్థమవుతుందండి. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో అనేది నచ్చితే కూడా ఒక లైక్ అనేది కూడా చేసేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో గవర్నమెంట్ అనేది మనకి ఏం డిసైడ్ చేసిందంటే, మనకు 69,000 డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో ఈ పెండింగ్ డబుల్ బెడ్రూమ్ అనేవి అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేయాలి అనేసి అయితే డిసైడ్ చేశారు. సో అది మనకి వచ్చేసి ఎవరికి డిసైడ్ చేస్తారు అనేసి అయితే నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు ఈ 69,000 డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అర్హులకి డిస్ట్రిబ్యూషన్ చేయంగా, అంటే దాంట్లో ఆల్రెడీ మనకి పెండింగ్ వర్క్స్ అనేవి ఉన్నాయి. సో అదే గవర్నమెంట్ వాళ్ళకి కట్టి అవన్నీ చేసి డిస్ట్రిబ్యూషన్ చేసే బదులు అదే ఇల్లులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి మనకి 5 lakh రూపీస్ అమౌంట్ ఏదైతే ఉందో సేమ్ మనకి L1 వాళ్ళకి ఎలాగైతే ఇన్స్టాల్మెంట్ బేస్లో అయితే రిలీజ్ చేస్తున్నారో సో అదే బేసిస్లో ఈ 5 lakh రూపీస్ కూడా ఈ L2 వాళ్ళకి కూడా రిలీజ్ చేయడం అనేది అయితే జరుగుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మనకి ఎవరికి డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు, అది కూడా ఏ పద్ధతిలో చేస్తారు. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఎన్నో ల్యాక్స్లో అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 69,000 ఇల్లులు ఏవైతే ఉన్నాయో మనకి ర్యాండమైజేషన్ ప్రాసెస్లో, అంటే ర్యాండమ్గా సెలెక్ట్ చేసిన వాళ్ళకి మనకి డబుల్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ర్యాండమైజేషన్ చేసిన వాటి నుంచి కూడా మళ్ళీ రీవెరిఫై అనేది అయితే ఖచ్చితంగా చేస్తారండి. ఎందుకంటే మనకి ఈ గవర్నమెంట్లో ఏంటంటే వీళ్ళకి ఖచ్చితంగా అర్హులకి మాత్రమే ఇవ్వాలి అనేసి అయితే డిసైడ్ చేశారు. ఈ ర్యాండమైజేషన్ ఎప్పుడు అవుతుంది మనకి? ఫస్ట్ వచ్చేసి మనకి ఎవరైతే ఈ తెలంగాణకి అమరవీరులు ఉన్నారో, అంటే ఈ తెలంగాణ వచ్చే టైంలో చనిపోయారో వాళ్ళకి, దెన్ హ్యాండిక్యాప్స్కి, దాని తర్వాత సింగిల్ ఉమెన్ వీళ్ళకి ఇచ్చిన తర్వాత రిమైనింగ్ మనకి ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకి ర్యాండమైజేషన్ ప్రాసెస్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని